బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 10 लाख रुपया दिया, ये 3 दिन लोगों का ये दिया नहीं टोकी है जीरो हाँ तो सर ये दिया. बोला कि पूछा कि सर क्या कैसे आगे चल रहा, तो बातें करके कुछ नहीं. कोई बता रहा कि 1 महीना, कोई बता रहा 3 महीना, कोई बता रहा साल भर. बताइए सर, हमारे बाल बच्चे के साथ को हमारा फैमिली है, बच्चा हम बैठ के कितना खिलाएंगे, जो मिलेगा तो कुल खिला देंगे. तो कैसे होगा? घर रूम किराया सब पानी कीन के सब पीना पड़ता. कोई तो सौ रोटे तो निकलना चाहिए कि हाँ 2 महीने मिल जाएगा, 1 महीने मिल जाएगा, चाहे नहीं मिलेगा. तो कुछ देखता अपना रास्ता नहीं पड़ता, नहीं कमा रहे हैं, नहीं बाल बच्चा घूमने देख रहे हैं सब. 4 लड़की भी एक लड़की की शादी కరెంట్ ఆఫీస్ శివాలయ మందిర్ కాదు. ఇప్పుడు లాస్ట్ టైం మిమ్మల్ని రిప్రజెంట్ చేసినాం మా ఊళ్ళో. మీరు మిగతా 85 లక్షలు ఇచ్చేదాన్ని ఒక 1 వీక్లో లెటర్ ఇప్పిస్తా అని చెప్పారు. మీరు ఇప్పుడు 1 మంత్ అయింది. సో బట్ ఏంటంటే వాళ్ళు ఏమంటే వాళ్ళు పిలిపించి ఫ్యామిలీ మాట్లాడారు, మేము ఇన్యూగా సెటిల్ చేస్తామని అంటారు. ఈ రుసాన కాదు ఎవరైతే ఉన్నారు వీళ్ళకు ఐడెంటిఫై కేసెస్ కేసు. సో మొన్న లాస్ట్ కంపెనీలో లాస్ట్ వీక్ మీరు 2 డేస్లో పిలిచారు. 5 మెంబర్స్ని పిలిచారు, 7 మెంబర్స్ని పిలిచారు. 12 మెంబర్స్కి 10 lakhs ఇచ్చారు. అప్పుడు ఏదైతే 1 lakh ఇచ్చారు, వాళ్ళకి ఇప్పుడు అడిషనల్గా మనకి 10 lakhs ఇచ్చారు. సో ఇట్లా రిమైనింగ్ వాళ్ళకి ఈ వీక్ డిస్బర్స్మెంట్ చేస్తారు. 10 లక్షలే అంటున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పేది ₹1 కోటి సార్. మీరు ₹1 కోటి ఎప్పటిలోకి ఇస్తారు? నెల అయిపోయింది. ఎన్ని రోజులు తిరగాలి? వాళ్ళు యూపీ, బీహార్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు పై సార్? మా రిక్వెస్ట్ ఇంకోటి, మీరు గమనించిందో లేదో, అసలు ఎఫ్ఐఆర్ ఇది ఇంతవరకు మీరు ఎఫ్ఐఆర్ చేశారు. కంప్లైంట్ ఎవరు ఇచ్చారు మీకు? ఒక కార్మికుడి పిల్లవాడు కంప్లైంట్ ఇచ్చాడు. ఇది ఎఫ్ఐఆర్ కాపీ. ఇలా ఎఫ్ఐఆర్లో చాలా స్పష్టంగా ఆ పిల్లోడు యశ్వంత్, వాళ్ళ తండ్రి పేరు చనిపోయిన జగన్మోహన్ తండ్రి. అందులో ఏం రాసిన అబ్బాయి అంటే అందులో కంపెనీ ఈ సిగాచి కంపెనీలో పాతబడిన మిషనరీ ఉండడంతో ప్రమాదం సంభవిస్తుందని ఎన్నోసార్లు మా నాన్న మరియు అదే కంపెనీలో పనిచేస్తున్న వర్కర్లు కంపెనీ మేనేజ్మెంట్కు చెప్పడం జరిగింది. అయినను మేనేజ్మెంట్ ఉద్దేశపూర్వకంగా కావాలని అదే పాతబడిన మిషనరీలతో పనిచేయించారు. ఇలాగా పనిచేస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుందని మరియు తీవ్రమైన హాని కలిగే అవకాశం ఉందని మా కుటుంబ సభ్యులతో నాన్న చెప్పి బాధపడేవారు. ఈ కంపెనీ పేలుడు సంభవించి మా నాన్నతో పాటు చాలా మంది చనిపోయారు. అంటే ఇంతవరకు మీరు కంపెనీ మీద కేసు పెట్టలేదు, కంపెనీ వాడిని ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. ఇంత స్పష్టంగా ఎఫ్ఐఆర్లో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో కంపెనీ నిర్లక్ష్యము, కంపెనీ వాడు పాత మిషనరీ పెట్టి నేను చెప్పినా వినకుండా పనిచేయించడం వల్ల మా వాళ్ళు చచ్చిపోయిందంటే ఈ రోజు వరకు ఒక్కరిని అరెస్ట్ చేసిన కంపెనీకి మేనేజ్మెంట్ మీద కేసు బుక్ చేసిన మేనేజ్మెంట్ ఎందుకు అరెస్ట్ చేయలేదు అని మా ఆవేదన. దానికి 54 ప్రాణాలు పోవడానికి కారణం కంపెనీ పైసా. అందువల్ల దయచేసి మీరు వెంటనే ప్రభుత్వానికి చెప్పండి, పోలీసుకి చెప్పండి, కంపెనీ మీద కూడా తగిన చర్యలు స్ట్రిక్ట్గా తీసుకోవాలని చెప్పి కూడా మా విజ్ఞప్తి. సో ఫైనల్గా మా వీళ్ళందరి తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే, వాళ్ళకి ఇస్తామన్న ₹1 ఇప్పటికి నెల అయింది. వారంలు ఇస్తారా, 10 రోజులు ఇస్తారా? స్పష్టమైన డేట్ పెట్టి వాళ్ళకి డబ్బులు ఇప్పించండి. మీరు డేట్ చెప్పండి, ఎన్ని రోజులకు ఇస్తారో చెప్పండి. లేదంటే మాత్రం మేము టెంట్ వేసి మరి వాళ్ళ తరఫున దీక్ష చేయాల్సి వస్తుంది, పోరాటం తీవ్రం చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి సంఘటన ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఒకసారి ఆగస్టు 24 3 రోజుల లోపల ₹1 చెక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ ఏమైతుంది పైసా? నెల అయిపోయినా ఇంతవరకు కొంతమందికి 10 లక్షలు కూడా రాలేదు. సో కైండ్లీ అందరికీ డబ్బు ఇవ్వండి. ప్రభుత్వం చెప్పిన విధంగా అందరికీ ₹1 ఇవ్వండి. తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకి 10 లక్షలు ఏ మూలకు సరిపోవు, వాళ్ళకి 50 లక్షలు ఇవ్వాలని విజ్ఞప్తి. అండ్ వాళ్ళ ఫ్యామిలీస్కి జాబ్స్ ఇప్పించండి. కంపెనీ వాళ్ళ హెచ్ఆర్ ఫోన్ చేసి ఏమంటుండటంటే సంవత్సరం పడుతుంది, 6 నెలలు పడుతుంది, తొందరపడుతుంది అని వాళ్ళ కంపెనీ హెచ్ఆర్ వాళ్ళకి చెప్తుంది. 1 साल भी लगता, 6 महीना लगता, ఆ పైసా రోజు నయానా, రోజు ఫోన్ నై కన్నా అని అంటుంటారు. అట్లా అనడానికి లేదు. ప్లీజ్ టెల్ దెమ్. డెత్ సర్టిఫికేట్ కూడా మిస్సింగ్ వాళ్ళకి తొందరగా ఇచ్చేయాలి. వారమా 10